తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ హైస్కూల్ సెంటర్ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు కొనసాగింది. గాంధీ విగ్రహం వద్ద మృతులకు నివాళులర్పించి పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయాల పాలై చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కర్లను కఠినంగా శిక్షించి భారతీయులకు మనోధైర్యం కల్పించాలని కోరారు. ఏప్రిల్ 22వ తారీఖున మన కాశ్మీర్లో పహల్గాం గ్రామంలో టెర్రరిస్టుల అటాక్ ఏదైతే జరిగిందో మనందరికీ తెలిసిందే. ఈ టెర్రరిస్ట్ అటాక్ అన్నది చాలా హీనమైన అటాక్. ఎందుకంటే అక్కడికి హాలిడేస్ కోసం వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి, లేదా పెళ్లి చేసుకుని హనీమూన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని టూరిస్టులను పట్టుకుని అందులోకి పురుషుల్ని టార్గెట్ చేసి, దాంట్లో కూడా మళ్ళీ హిందూ మతస్థుల్ని టార్గెట్ చేసుకుని మరి టెర్రరిస్టులు ఆ రకంగా చంపారంటే అది చాలా హీనమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా గౌరవ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు గడియాస్తంభం నుంచి హై స్కూల్ సెంటర్ నుంచి గడియాస్తంభం దాకా టెర్రరిస్ట్ అటాక్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, అలాగే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శాంతియుతంగా మేము కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతోంది. 26 మంది అక్కడ చనిపోయారు, ఇంకో 20 మంది ఇంజరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు త్వరగా కోరుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని పట్టుకుని వాళ్ళని అదే రకంగా మరి తగిన శాస్తి జరిగేలాగా చూడాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏప్రిల్ 22వ తారీఖుని కాశ్మీర్లో పహల్గామ గ్రామంలో మన భారతీయ పర్యాటకుల్ని అత్యంత దారుణంగా హతమార్చిన పాకిస్తాన్ తీవ్రవాదులు భారతీయుల్ని హతమార్చిన పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులందరినీ కూడా మన భారతదేశం తరఫున మన భారతదేశ సైన్యం వాళ్ళని తీవ్రంగా హతమార్చి మన అందరికీ కూడా ఆత్మ ధైర్యాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మా నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హై స్కూల్ సెంటర్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ శాంతియుతంగా మన గడియాస్తంభం సెంటర్కి రావడం, ఇక్కడ వాళ్ళ చనిపోయిన కుటుంబాలకి ఆత్మశాంతి చేకూరాలని ఘన నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులందరినీ కూడా హతమార్చి భారతీయుల మనోభావాలని గౌరవించాలని భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు పట్టణ శివారు నిర్మానుష్య ప్రదేశాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పట్టణ సమీప ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్ పెడుతున్నారు. ఓపెన్ డ్రింకింగ్ లేకుండా డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఉన్న మదర్ తెరెసా కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న కుప్పం జస్టింపల్లికి చెందిన విద్యార్థి యోగేష్ నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం విదితమే. నిన్న సాయంత్రం పలమనేరు ఏరియా ఆసుపత్రికి చేరిన యోగేష్ మృతదేహానికి ఈ రోజు మధ్యాహ్నం కూడా పోస్ట్ మార్టం చేసి కుటుంబాలకు ఇవ్వకపోవడం గమనార్హం. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతుడి బంధువులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని గొడవ చేయడంతో ఆ తర్వాత యువకుడి మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని అంబులెన్స్ లో కూడా తీసుకోకుండా ఆసుపత్రి నుండి నేరుగా పలమనేరు మదర్ తెరెసా కాలేజ్ వరకు దాదాపుగా 6 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లారు. కాలేజీ గేటు ముందర మృతదేహంతో ధర్నా నిర్వహించారు.
ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని విమర్శించారు. సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత హింస, ఎంత అణిచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు. గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు. కరువుల కాటకాలకు గురయ్యారు. అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి పాములు గుట్టి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. మీ అందరికి తెలుసు, తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసిన విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే. ఏందా బాబు, ఏందా పని లేదా? రెడ్డి ఎవరైనా వెళ్ళాడు పోండి, మీరు మీకేం పని లేదా? ఈ 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్ ఉండండి, డిస్టర్బ్ చేయదు మీరు. అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే నేను ఇదే జయశంకర్ పార్లమెంట్లో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది? ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా? మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి? మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లులో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్న మంత్రి నిమ్మల, రాష్ట్రంలో నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడి. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర ప్రకారం రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాల్సిందే, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం.
ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ విమర్శలు. రుణమాఫీ, పింఛన్లు, రైతు భరోసా హామీలపై నిలదీసిన గులాబీ అధినేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.